వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నా పేరు సందీపిక. ప్రజల్లో ఉన్న వారికే జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వాలని పీసీసీకి సూచిస్తున్నానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి ఖచ్చితంగా అవకాశాలు వస్తాయన్నారు. బీసీ కులగణన చేయాలన్నది రాహుల్ గాంధీకి బలమైన ఆలోచన అన్నారు. రాహుల్ ఆలోచన మేరకు బీసీ కమిషన్ చైర్మన్ సభ్యులను నియమించామని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఖచ్చితంగా జనాభాను లెక్కించాలన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేసి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందన్నారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో రియల్ భూమి భారీగా తగ్గింది. జూన్ సెప్టెంబర్ త్రైమాసిక కాలంలో తగ్గిన ఇళ్ల అమ్మకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. హైదరాబాద్ లో అమ్మకాలు ఏకంగా 42% పడిపోయాయి. దీని తర్వాత బెంగళూరులో 26%, కోల్కతాలో 23%, పూణేలో 19%, చెన్నైలో 18%, ముంబైలో 17%, థానేలో 10% ఇళ్ల అమ్మకాలు పడిపోయాయని ప్రాంప్ ఈక్విటీ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్ లో హైడ్రా దెబ్బతో రియల్ భూమి తగ్గినట్లు తెలుస్తోంది. ఎక్కడికక్కడ కూల్చివేతలు కొనసాగుతుండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెనక్కు తగ్గుతోంది. హైదరాబాద్ లో రియల్ భూమి భారీగా తగ్గింది. జూన్ సెప్టెంబర్ త్రైమాసిక కాలంలో తగ్గిన ఇళ్ల అమ్మకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. హైదరాబాద్ లో అమ్మకాలు ఏకంగా 42% పడిపోయాయి. దీని తర్వాత బెంగళూరులో 26%, కోల్కతాలో 23%, పూణేలో 19%, చెన్నైలో 18%, ముంబైలో 17%, థానేలో 10% ఇళ్ల అమ్మకాలు పడిపోయాయని ప్రాప్ ఈక్విటీ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్ లో హైడ్రా దెబ్బతో రియల్ భూమి తగ్గినట్లు తెలుస్తుంది. ఎక్కడికక్కడ కూల్చివేతలు కొనసాగుతుండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెనక్కు తగ్గుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, దేశంలోనే హైదరాబాద్ రియాలిటీ మార్కెట్ ఒకప్పుడు పెద్ద భూమి చూసింది. నగరంలోని కోకాపేట్ ప్రాంతాల్లో ఎకరం భూమి రికార్డు స్థాయిలో 100 కోట్లు పలికింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే ప్రజలనే కాకుండా దేశంలోని చాలా మందికి కూడా షాక్ గురి చేసింది. వాస్తవానికి నగరానికి విపరీతంగా పెరిగిన పెట్టుబడులు, క్యూ కట్టిన ప్రాజెక్టులు రద్దీని పెంచేసిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో సొంతిళ్లు కొనుక్కునేందుకు బ్యాంక్ బ్యాలెన్స్ తో పాటు అలాగే కొత్త బ్యాంక్ లోన్స్ రావడంతో చాలా మంచి డిమాండ్ కూడా కనిపించింది. అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత కొంత రియాలిటీ భూమి తగ్గిందని చాలా మంది చెబుతున్నారు. దేశంలోని టాప్ నగరాల్లో కూడా రియాలిటీ భూమి తగ్గినట్లు డేటా చెబుతోంది. ఏడాది ప్రాతిపదికంగా జూన్ సెప్టెంబర్ త్రైమాసిక కాలంలో తగ్గిన ఇళ్ల అమ్మకాలు పరిశీలిస్తే హైదరాబాద్ లో అమ్మకాలు ఏకంగా 42% పడిపోయాయి. దీని తర్వాత బెంగళూరులో 26%, కోల్కతాలో 23%, అలాగే పూణేలో 19%, చెన్నైలో 18%, ముంబైలో 17%, థానేలో 17% ఇళ్ల అమ్మకాలు పడిపోయాయని ప్రాప్ ఈక్విటీ నివేదిక వెల్లడించింది. దేశంలోనే అగ్రగామి నగరాల్లో హౌసింగ్ మార్కెట్ ప్రస్తుతం పెద్ద మందగమనాన్ని చూస్తోంది అంటూ కూడా ఒక నివేదిక ఇచ్చింది. అలాగే డిఫెన్స్ స్టాక్ ఇన్వెస్టర్లకి కూడా ప్రస్తుతము కాస్త ఇబ్బందికరంగానే ఉందని. హైదరాబాద్
మార్కెట్ విషయానికి వస్తే పరిస్థితులు మరికొన్ని నెలలు కొనసాగించవని రియల్టర్లు భావిస్తున్నారు. మార్కెట్ లో స్తబ్దత దిద్దుబాటు కొనసాగుతున్నప్పటికీ చాలా కొత్త ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఇవి 2025-26లో చాలా యూనిట్లు మార్కెట్ కి అందుబాటులో వస్తాయని తెలుస్తోంది. సామాన్యుల ఊహలకు సైతం అందని స్థాయిలో ప్రాపర్టీల రేట్లు పెంచడంతో పాటు సమంజసం కాదని బిల్డర్ల ఎక్స్పెక్టేషన్స్ వంటి సమస్యలు మార్కెట్ లో కొనుగోలుదారులకు పెద్ద ఇబ్బందిని కలిగిస్తున్నాయి. అయితే రాబోయే కొద్ది నెలల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత దిగజారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డిమాండ్ తగ్గుదల 2025 వరకు కొనసాగవచ్చు అని తెలుస్తోంది. ఈ క్రమంలో అద్భుతమైన డీళ్ల కోసము కొనుగోలుదారులు మరో 6 నుంచి 8 నెలలు ఉండాల్సి ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఫ్యాన్సీ ఆకర్షణమైన ప్రకటనలతో మోసపోకుండా సరైన ప్రాపర్టీ కొనుగోలు కోసము డబ్బును రెడీగా ఉంచుకోవడం ఉత్తమ మార్గంగా చాలా మంది సూచిస్తున్నారు. ఇక హైదరాబాద్ విషయానికి మరోసారి వస్తే భూమి భారీగా తగ్గింది. ముందుగా అనుకున్నట్టు ఈ హైదరాబాద్ లో బేసిక్ గా హైడ్రా దెబ్బతో రియల్ భూమి అనేది కాస్త పడిపోయిందని చెప్పుకోవచ్చు. దాదాపు 42% మేరకు రియల్ భూము, అలాగే ముందుగా అనుకున్నట్టు బెంగళూరుతో పాటు బెంగళూరులో 26%, కోల్కతాలో 23% భూమి తగ్గింది. అయితే దీనికి ఇప్పటికీ హైదరాబాద్ లో హైడ్రా దెబ్బతో రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు మిగతా అందరూ కన్స్ట్రక్షన్ బిల్డర్స్ అందరూ కూడా కాస్త ముందు ఆచితూచి కూడా అడుగులేస్తున్నారు. ఎందుకంటే ప్రతి పర్మిషన్ ని తరువుగా డాక్యుమెంట్స్ ని వెరిఫికేషన్ తీసుకున్నాకే కన్స్ట్రక్షన్ కి వెళ్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ఒకప్పుడు హైదరాబాద్ లో మనం చూసాము 2 ఏళ్ల కిందట ప్రభుత్వము గవర్నమెంట్ భూములు ఏవైతే ఉన్నాయో కోకాపేటలో వేలం వేయడం, ఏకంగా 100 కోట్ల రూపాయలకి ఒక్క ఎకరం పోవడము సంచలనాత్మకంగా మారింది అప్పట్లో. సో ముఖ్యంగా కోకాపేటతో పాటు నార్సింగ్, పుప్పాలగూడ ఆ ఏరియాలని మంచిరేవులు, దాంతో పాటు అటు హిమాయత్ సాగర్ వరకు కూడా గండిపేట వరకు కూడా భూముల ధరలు విపరీత స్థాయిలో పెరగడము, ప్రస్తుతం హైడ్రా కాస్త కఠినంగా ఉండడంతో ప్రస్తుతం మన హైదరాబాద్ లో అయితే రియల్ ఎస్టేట్ భూమి అనేది తగ్గిందని చెప్పుకోవచ్చు. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. శ్రీవారి లడ్డు వివాదంపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ పవిత్రత కాపాడటం కూటమి బాధ్యతని, వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేస్తామన్నారు. లడ్డులో కల్తీ నెయ్యి వాడకంపై పరిహారం కోసం మహాశాంతి హోమం చేయాలని ఆగమ సలహా మండలి నిర్ణయించిందని తెలిపారు. రేపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శాంతి హోమం, పంచగ్రవ్య ప్రోక్షణ చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఐజీ ఆపై స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. దీంతో పాటుగా అధికారం దుర్వినియోగంపై కూడా విచారణ చేపడతామన్నారు. కల్తీ నెయ్యిపై విచారణకు ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక శ్రీవారి లడ్డు వివాదంపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంటే టీటీడీ పవిత్రత కాపాడటం కూటమి బాధ్యతని, వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేస్తామన్నారు. లడ్డులో కల్తీ నెయ్యి వాడకంపై పరిహారం కోసం మహాశాంతి హోమం చేయాలని ఆగమ సలహా మండలి నిర్ణయించిందని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న ఆందోళన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ ప్రసాదాలలో ప్రధానంగా కూడా ఆ పందికి సంబంధించిన కొవ్వు, ఎద్దుకు సంబంధించిన కొవ్వు నెయ్యి రూపంలో వాడారంటూ కూడా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా బగ్గుమంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కూడా ఆ రాష్ట్రాన్ని మించి, దేశాన్ని మించి విదేశాలలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యంగా ఏదైతే ఆ టీటీడీ పాలక మండలికి సంబంధించి పవిత్రతను కాపాడటం కోసం వ్యవస్థను మొత్తం కూడా ప్రక్షాళన చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అలాగే ముఖ్యంగా ఏదైతే ఈ టీటీడీకి సంబంధించి లడ్డూ ప్రసాదాల విషయంలో నెలకొన్న ఆందోళన నేపథ్యం, నెలకొన్న గందరగోళం నేపథ్యంలో సిట్ని నియమించారు. గత వారం రోజుల నుంచి కూడా ఏదైతే లడ్డూ ప్రసాదాల విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ లడ్డూ ప్రసాదాల గురించి దేశవ్యాప్తంగా కాకుండా విదేశాల్లో కూడా ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ఎందుకని మీరు ఇప్పటికి కూడా సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు పిలుపునివ్వలేదు, సిట్టిని ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అడుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆ సిట్ని అయితే ఏర్పాటు చేశారు. సిట్ని ఏర్పాటు చేయడంతో సంచలనంగా మారింది. ఆ కొద్దిసేపటి క్రితం ఏదైతే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ఆ లేఖ రాసిన నేపథ్యంలో సిబిసిఐడిని రంగంలోకి దించండి, ఆ దేశం మొత్తం కూడా ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గురించి ఆ పెద్ద ఎత్తున కూడా భక్తులు వస్తా ఉంటారు, ఆయన పెద్ద ఎత్తున కూడా నమ్మే పరిస్థితి ఉంది. ఆ లడ్డు ప్రసాదాల గురించి చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారం చేస్తున్నాడు, దయచేసి ఆ కేంద్రం జోక్యం చేసుకోవాలని సిబిసిఐడి రంగంలోకి దించాలని జగన్మోహన్ రెడ్డి ఆ ప్రధానికి లేఖ రాసిన కొద్ది గంటల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిట్టిని ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. సిట్టిని ఏర్పాటు చేయడంలో ఒక్కసారిగా ఏదైతే లడ్డు ప్రసాదాలకు సంబంధించిన అంశం ఇప్పటిదాకా కూడా టీటీడీ పాలక మండలి, ఇటు ఆ ఎన్డీఏ కూటమి, ఈ రెండింటికి మధ్యనే నిల్చోవడంతో ఆ భక్తుల మధ్య కూడా కొంత మేరకు గందరగోళం నెలకొంది. ఏదైతే ఆ లడ్డు ప్రసాదంలో ఎద్దు అలాగే పందికి సంబంధించిన అవశేషాలు కలిసినాయి అని వస్తున్న వార్తలు నమ్మాలా వద్దా అని కూడా కొంతమేర ఇప్పుడు కూడా అయోమయంలో పడ్డ పరిస్థితి ఉంది. మొత్తానికి ఎందుకు విచారణ జరపట్లేదనే ప్రశ్న రోజు రోజుకు కూడా జనాల్లో ఉత్పన్నమవుతుంది. అలాగే ఏదైతే భక్తుల్లో ప్రధానంగా కూడా ఎందుకు విచారణ ఎందుకు జరపట్లేదు, విచారణకు సంబంధించి అధికారులను ఎందుకు నియమించట్లేదని కూడా ప్రశ్న ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే టీటీడీ పాలక మండలికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఆ కాంట్రాక్టర్ల లడ్డూ ప్రసాదాల అంశం గురించి ఏమి వాడారు, ఎంత కల్తీ వాడారు, వాడిన ప్రసాదాలలో ఎంత మేరకు దాంట్లో కొవ్వు పదార్థాలకు సంబంధించి కలిసాయి, అవి చెట్ల ద్వారా వచ్చినాయా, పండ్ల ద్వారా వచ్చినాయా, అలాగే జంతువుల ద్వారా వచ్చినాయా అనేది కూడా పూర్తి వివరాలతో కావాలంటూ కూడా చంద్రబాబు నాయుడు సిట్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే ఈ రోజు ఉదయం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదైతే అయోధ్యకి సంబంధించి కూడా రామ మందిరానికి 1,00,000 లడ్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించారు. ఆ లడ్లు కూడా ఇలాంటి అపవిత్రమైన లడ్లను పంపించి అక్కడ రాముని కూడా మీరు అపవిత్రం చేశారంటూ కూడా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కూడా సంచలనం కలిగించిన నేపథ్యం. ఆ నేపథ్యంలో మొత్తానికైతే ఏర్పాటు చేసిన ఆ సిట్టుని రేపటి నుంచి నియమిస్తున్నారు. రేపటి నుంచి కూడా సిట్టు రంగంలోకి దిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలు కూడా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఏమేమి తెప్పించారు, తెప్పించిన వాటిల్లో ఎంత శాతం కొవ్వు పదార్థాలు ఉన్నాయి, ఎంత శాతం నూనె పదార్థాలు ఉన్నాయి, అలాగే ఎంత శాతం నెయ్యి పదార్థాలు ఉన్నాయి అనేది మొత్తం కూడా విశ్లేషించే పరిస్థితి ఉంది. మొత్తానికి శ్రీవారి లడ్డు ఆ వివాదంపై సీఎం చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. టీటీడీ పవిత్రత కాపాడటం కూటమి బాధ్యత అని వ్యవస్థ మొత్తం కూడా ప్రక్షాళన చేస్తున్నామని చెప్పిన నేపథ్యంలో లడ్డులో కల్తీ నెయ్యి వాడకంపై పరిహారం కోసం మహాశాంతి హోమం కూడా చేయాలని ఆగమ సలహా మండలి నిర్ణయించినట్లు కూడా చంద్రబాబు నాయుడు తెలిపిన నేపథ్యం. రేపు ఉదయం 6 గంటల నుంచి కూడా 10 గంటల వరకు శాంతి హోమం, పంచగ్రహ ప్రోక్షణ అలాగే చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఐజీ ఆపై స్థాయి అధికారులతో కూడా సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించిన పరిస్థితి. అలాగే సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కూడా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు చెప్పడంతో ఆందోళన చెందుతున్న అనుమానం చెందుతున్న భక్తులందరూ కూడా కొంత మేరకు ఊరటని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా అధికారం దుర్వినియోగం పైన కూడా విచారణ చేపడతామని, కల్తీ నెయ్యిపై విచారణకు ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఏర్పడింది. సందీప్. థ్యాంక్స్ నాగేశ్వరరావు.
తిరుమల లడ్డు వివాదంపై ప్రధాని మోడీకి ఏపీ మాజీ సీఎం జగన్ రాసిన లేఖపై టీడీపీ నేత పట్టాభిరామ్ స్పందించారు. తప్పులు చేసి మోడీకి జగన్ లేఖ రాయటం విడ్డూరమని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి హిందూ ద్రోహి అని విమర్శించారు. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో దారుణమైన పాపాలు చేశారని ఆరోపించారు. తప్పులు చేసింది కాక మీడియా ముందుకు వచ్చి క్యాజువల్ గా మాట్లాడతారా అని పట్టాభి మండిపడ్డారు. జగన్ పాలనలో ఎన్నో ఆలయాలు నేలమట్టమయ్యాయని గుర్తు చేశారు. రథాలు తగలబెట్టారని, విగ్రహాలను ధ్వంసం చేశారని పట్టాభిరామ్ అన్నారు. నీ ముఖంలో అయ్యో ఇంత పాపం జరిగిందా అన్న ఒక్క బాధ నీ ముఖంలో కనపడిందా? ఏంటయా కామన్ గా జరిగేది? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం యొక్క చరిత్రలో నాకు తెలిసి ఇటువంటి ఘోరమైనటువంటి పాపం ఎప్పుడు జరిగి ఉండదు. ఇటువంటి పాపం చేసేటటువంటి సాహసం కూడా కలలో కూడా ఎవడు చేసుండడు. ఎందుకంటే స్వామివారంటే అంత గౌరవం, భక్తి ప్రతి ఒక్కరికి. కానీ నువ్వు ఇవాళ ఒక హిందూ ద్రోహివి కాబట్టి, ఒక హిందూ ద్వేషివి కాబట్టి, నీకు హిందూ ఫోబియా ఉంది కాబట్టి, హిందూ మతం పట్ల నీకున్నటువంటి ద్వేష భావం ఎటువంటిదో నీ 5 సంవత్సరాల పరిపాలనలోనే చూసాం కదయ్యా. ఎన్ని దేవాలయాలపైన దాడులు, రథాలని తగలబెట్టడం, రామతీర్థంలో ఆఖరికి రాముల వారి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసేటటువంటి పరిస్థితి. నీ ముఖంలో అయ్యో ఇంత పాపం జరిగిందా అన్న ఒక్క బాధ నీ ముఖంలో కనపడిందా? ఏంటయా కామన్ గా జరిగేది? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం యొక్క చరిత్రలో నాకు తెలిసి ఇటువంటి ఘోరమైనటువంటి పాపం ఎప్పుడు జరిగి ఉండదు. ఇటువంటి పాపం చేసేటటువంటి సాహసం కూడా కలలో కూడా ఎవడు చేసుండడు. ఎందుకంటే స్వామివారంటే అంత గౌరవం, భక్తి ప్రతి ఒక్కరికి. కానీ నువ్వు ఇవాళ ఒక హిందూ ద్రోహివి కాబట్టి, ఒక హిందూ ద్వేషివి కాబట్టి. జగన్ రాజకీయాలకే పనికిరాని ఒక మూర్ఖుడు, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన పరమ సాడిస్ట్ అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి నారాయణ. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తయిన నేపథ్యంలో నెల్లూరు నగరం 9వ డివిజన్లో ఆయన పర్యటించారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులతో కలిసి మంత్రి నిర్వహించారు. గతంలో వైసీపీ నిరంకుశతత్వ పాలనతో రాష్ట్రంలో జనాభా ఖాళీ చేసిందని మండిపడ్డారు. పేదోడి కడుపు దగ్గర భోజనం తీసినందుకు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. 5 రూపాయలకి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 203 అన్నా క్యాంటీన్స్ లో 2,25,000 మంది భోంచేస్తున్నారండి. అట్టాటి అన్నా క్యాంటీన్ ని శాడిస్ట్ జగన్మోహన్ రెడ్డి మూసేశాడు. ఒక శాడిస్ట్ కాబట్టి పేదలు, నిరుపేదలు కేవలం 5 రూపాయలకే తింటున్నారనేది మర్చిపోయి అసలు ఆలోచన లేదు. అట్లాంటి వ్యక్తి అసలు సీఎంగా పనికిరాడని ఈ రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే సీట్లుంటే కేవలం 11 సీట్లకు పరిమిట్ చేసి పక్కన పడేశారు. ఎందుకంటే తన శాడిస్ట్ అన్నా క్యాంటీన్లు మూసేయటం అంటే నిజంగా శాడిజమే, సైకో. బుడమేరులో 14,500 క్యూసెక్ల వరకు వర్షం వస్తే నీటి పారుదల ఇస్తే అది భరిస్తుంది, అంత మించి వస్తే భరించదు. అయితే మన వరదలకి 30,000 నుంచి 40,000 వచ్చినాయి. అంటే రావాల్సిన దానికంటే 3 రెట్లు వచ్చినాయి. అందువల్ల బుడమేరు ఏమైందంటే బీచ్లు వచ్చినాయి. అది కూడా బుడమేరు రిపేర్ చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం టెండర్లు పిలిస్తే ఆ టెండర్లు క్యాన్సిల్ చేశాడు దుర్మార్గుడు. కేవలం 5 రూపాయలకి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 203 అన్నా క్యాంటీన్స్ లో 2,25,000 మంది భోంచేస్తున్నారండి. అట్టాటి అన్నా క్యాంటీన్ ని శాడిస్ట్ జగన్మోహన్ రెడ్డి మూసేశాడు. ఒక శాడిస్ట్ కాబట్టి పేదలు, నిరుపేదలు కేవలం 5 రూపాయలకే తింటున్నారనేది మర్చిపోయి అసలు ఆలోచన లేదు. అట్లాంటి వ్యక్తి అసలు సీఎంగా పనికిరాడని ఈ రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే సీట్లుంటే కేవలం 11 సీట్లకు పరిమిట్ చేసి పక్కన పడేశారు. ఎందుకంటే తన శాడిస్ట్ అన్నా క్యాంటీన్లు మూసేయటం అంటే నిజంగా శాడిజమే, సైకో. బుడమేరులో 14,500 క్యూసెక్ల వరకు వర్షం వస్తే నీటి పారుదల ఇస్తే అది భరిస్తుంది, అంత మించి వస్తే భరించదు.
అయితే మన వరదలకి 30,000 నుంచి 40,000 వచ్చినాయి. అంటే రావాల్సిన దానికంటే అందువల్ల బుడమేరు ఏమైందంటే బీచ్లు ఇచ్చింది. అది కూడా బుడమేరు రిపేర్ చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం టెండర్లు పిలిస్తే ఆ టెండర్లు క్యాన్సిల్ చేశాడు దుర్మార్గుడు. కేవలం జగన్ పాలనలో హంద్రినీవా పనులు వెనుకబడిపోయాయని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. నంద్యాల జిల్లాలో పర్యటించిన ఆయన మల్యాల పంపు హౌజ్ ను పరిశీలించారు. 3,850 క్యూసెక్లు ఎత్తిపోసేలా గతంలో చంద్రబాబు హయాంలో దీన్ని నిర్మించారని చెప్పారు. జగన్ పాలనలో కనీసం 20 టీఎంసీలు కూడా రాయలసీమకు అందించలేదన్నారు. హంద్రినీవాను పూర్తి స్థాయి వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు. గత 5 ఏళ్లలో వైసీపీ చేసిన పాపాలు తప్పులు సరిచేస్తున్నామన్నారు. కన్నమయ్య ప్రాజెక్టు కొట్టకపోతే బాధితులను జగన్ పరామర్శించలేదని మండిపడ్డారు. రాయలసీమలో కూడా ఇరిగేషన్ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమై మళ్ళీ ఒక 20 సంవత్సరాలు వెనక్కిపోయినటువంటి పరిస్థితులు. ఎందుకంటే దానికి ఉదాహరణ ఏదైతే మన హంద్రినీవా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 3,850 క్యూసెక్కుల నీరు సామర్థ్యంతో మరి హంద్రినీవాకు మరి యొక్క ఎత్తిపోతలకి శ్రీకారం చుట్టడమే కాదు, ఏదైతే ముచ్చుమర్రిని కూడా దీనికి ప్యారలల్ గా మరి నిర్మాణం చేసి ఈ హంద్రినీవా ద్వారా ఈ రాయలసీమకు సంబంధించి 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి సాగునీరు త్రాగునీరు అందించాలనే ఆలోచనతో ఆయన పనిచేస్తే మరి ఆ పని కూడా మనం చూసాం. మరి ఈవేళ చూస్తే మరి 1,800-1,900 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నటువంటి పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే 3,850 క్యూసెక్కులు వెళ్లాలనేటువంటి పనులు ఏదైతే గత 5 సంవత్సరాల్లో కూడా పూర్తి చేసి ఉంటే ఈవేళ పూర్తి సామర్థ్యంతో హంద్రినీవాను మనం ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉండేది. దానికి గల కారణం మనం చూస్తే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హంద్రినీవాకి మరి దగ్గర 4,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో మనం ఖర్చు పెడితే 500 కోట్లు కూడా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి కాలంలో మరి యొక్క హంద్రినీవాకు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేస్తున్న క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు 100 రోజుల పాలనలో జరిగిన అఘాయిత్యాలకు కప్పిపుచ్చుకునేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. వరదలు, మహిళలపై వరుసగా జరుగుతున్న దాడులు, వైసీపీ నాయకులపై దాడులు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయాడని విమర్శించారు. ఎన్ని తప్పులు చేసిన చంద్రబాబు ప్రజల దృష్టి మళ్లించే విధంగా లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చాడని ఆరోపించారు. తన రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని సైతం చంద్రబాబు వదలడం లేదని మండిపడ్డారు రోజా. 100 రోజుల పరిపాలనలో వరదలు, ఆడపిల్లల మీద రేపులు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని మర్డర్ చేయడం, నరికి చంపడం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు. కాబట్టి ప్రజల్లో తనకొస్తున్న చెడ్డ పేరుని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో ఈ రోజు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు అలవాటు, ఎప్పుడెప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందో అప్పుడు ఏదో ఒక ఇష్యూని ఆయనే క్రియేట్ చేస్తాడు. దాన్ని తన వర్గీయులతో పబ్లిసిటీ చేయటం, దాని మీద డిస్కషన్లు చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం ఆయనకు అలవాటే. కానీ ఈ రోజు మీరు చూస్తే సాక్షాత్తు టీటీడీలో తిరుమల లడ్డూ మీద ఇంత దిగజారుడుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీకొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకే చెప్పాడు టీటీడీలో ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు అని. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో లడ్డు ప్రసాదాన్ని తనిఖీ చేశారు ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య. ప్రసాదం తయారీ కేంద్రంలో ప్రసాదాల తయారీ కోసం వినియోగించే నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, శనగపిండి, పంచదార, ఇతర పదార్థాలను తనిఖీ నిర్వహించారు. లడ్డు తయారీకి ఉపయోగించే నెయ్యి, జీడిపప్పు, శనగపిండి నాసిరకం ఉన్నట్లుగా గుర్తించారు. పదార్థాల నాణ్యత ప్రమాణాలు పరీక్షలు చేయించాలని అధికారులకు ఆదేశించారు. గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్లో తిరుపతి దేవాలయం ప్రసాదంలో వాటి నెయ్యిలో తేడాలన్నీ కెమికల్ టెస్ట్ చేస్తే దానిలో ల్యాబ్ టెస్ట్ చేస్తారు అనుకున్నారు.
దాని పరిణామంలో ఈ రోజు నిశ్చయంగా పరిగణించిన దేవాలయానికి దేవాలయం వచ్చు. ఇక్కడ వాడేటువంటి లడ్డూ ప్రసాదానికి వాడేటువంటి గుడి పదార్థాలు ఏదైతే ఉన్నాయో శనగపప్పు, నెయ్యి, పంచదార, అదే బాలికల్లో రక్తహీనతను దూరం చేయడానికి ప్రభుత్వం గిరిపోషణ మిత్ర కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు మంత్రి సీతక్క. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల స్కూల్లో ఈ ప్రోగ్రాంను ఆమె ప్రారంభించారు. గిరిజన ప్రాంతంలోని బాలికలు, మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మంత్రి సీతక్క. మెనూ ప్రకారం స్కూల్లో పిల్లలకు భోజనాన్ని అందించాలన్నారు. విద్యార్థినుల ఆరోగ్యంపై టీచర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మరి సీఎం గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి డిఎస్సీలను కూడా వేయడం జరుగుతుంది. పిల్లలను కూడా ఇప్పుడున్నటువంటి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ యొక్క సిలబస్ లో గాని, సామాజిక విజ్ఞానం గాని మరి చాలా తెలిసినట్టే ఉంటది, కానీ మాట్లాడేటప్పటికీ మాట్లాడడం బిడియంగా ఫీల్ అవుతారు. టంగ్ ఏదైతే ఫ్లూయెంట్లీగా మాట్లాడడం ఇది రాదు. ముఖ్యంగా మనలాంటి బ్యాక్వర్డ్ ఏరియా నుంచి, ట్రైబల్ ఏరియా నుంచి మేము కూడా ఇప్పటికీ అదొక స్ట్రగుల్ చేస్తూనే ఉన్నాం. అంతా తెలిసినట్టే ఉంటది, కానీ స్టేజ్ల మీదకి వెళ్ళినప్పుడు బయటి వాళ్ళు చెప్పగలిగినంత ఈజీగా పదాలను మనం చెప్పలేం. ఎందుకంటే మన జీవితంలో రోజు యూజ్ చేసే వర్డ్స్ కాదు అవి. గిరిజన ఆశ్రమ పాఠశాల నుంచి కూడా ఒక అత్యున్నతమైనటువంటి విద్యార్థులు శ్రీకాళహస్తి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు సినీ నటి నమిత. ముందుగా శ్రీకాళహస్తి ఆలయంలోని 5,000 రూపాయల ప్రత్యేక రాహుకేతు సర్పదోష నివారణ పూజలు నిర్వహించుకుని అనంతరం స్వామి అమ్మవార్లను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయంలోని గురు దక్షిణామూర్తి వద్ద వేద పండితులేచే ప్రత్యేక ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా నమిత దంపతులకు స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు అర్చకులు. గుంటూరు పట్టణంలోని నల్ల చెరువులో వినాయక నిమజ్జన శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలోని విఘ్నేశ్వర యూత్ 19 ఏళ్లుగా గణపతి మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది గణపతి లడ్డును తోకల తేజ 4 లక్షలకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షురాలు రాలబండి రామరాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. పట్టణం నలుమూలల నుంచి వినాయకుని భక్తులు, ప్రజలు భారీగా వచ్చారు. ఊరేగింపులో సాంస్కృతిక కార్యక్రమాలు, వేషధారణలు, యువతీ యువకుల తీన్మార్ స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తున్నాండి జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చుగా.